వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ దయాకర్ రెడ్డి. హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ గారి పదవి ఉంటుందా ఊడుతుందా? ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి గ్రేటర్ పరిధిలో ఈ అంశంపై విపరీతంగా చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే నిన్న దానం నాగేందర్పై ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో నాగేందర్ ఆ పదవిలో ఆయనకు ఉండడం ఇష్టం లేదేమో అనే సంచలన కామెంట్ చేశాడు. దీంతో ఇప్పుడు అందరికీ ఏం జరుగుతుంది, రంగనాథ్ గారి పదవి హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారు ఉంటారా, బదిలీ చేస్తారా అనే విషయంపై సర్వత్రా ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దానం నాగేందర్ 2 పర్యాలు మంత్రిగా చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా వెలుగుతున్న ఎమ్మెల్యేలో ఆయన ఒకరు. తనపైనే కేసు కావడంతో రంగనాథ్ను వదిలిపెట్టే లేదన్నట్టుగా ఆయన కామెంట్ చేశాడు. ఒక రకమైన వార్నింగ్ ఇచ్చినట్టుగానే మాట్లాడాడు. ఇసొంటి ఐపీఎల్ చాలామంది చూశాను నా జీవితంలో. ఆయనకు ఆ పదవిలో ఉండడం ఇష్టం లేదేమో, చూస్తా ఆయన సంగతి ఏంటో చూస్తా అసలు అన్నట్టుగా ఆ పద్ధతిలో ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. అయితే నిన్న మొన్నటి వరకు గత 11 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉండడం, నిన్న దాన నాగేందర్పై కేసు కావడం, ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు తిరిగి రావడం జరిగాయి. రేపు 2వ విడత రుణమాఫీ కాగానే తనపై కేసు పెట్టిన విషయాన్ని, రంగనాథ్ను బదిలీ చేయాలన్న విషయాన్ని, ఖచ్చితంగా బదిలీ చేయాలని పట్టుబట్టే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం. రేవంత్ రెడ్డి ముందుంచి రంగనాథ్ను ఏది ఏమైనా హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సింది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ సర్కార్ ఏర్పడగానే ఏరి కోరి ఆయనే ఏవి రంగనాథ్ను తీసుకొచ్చి హైడ్రా అనే ఒక సర్వస్వతంత్ర వ్యవస్థను, ఏజెన్సీని ఏర్పాటు చేసి దానికి కమిషనర్గా నియమించాడు సీఎం రేవంత్ రెడ్డి. తానే ఇష్టపడి ఏరికోరి ఆ పదవికి కరెక్ట్ అని చెప్పేసి సూటబుల్ అని చెప్పేసి ఈ కమిషనర్గా నియమించిన సీఎం గారు మరి దానం నాగేందర్ పట్టుబడితే అతన్ని అక్కడి నుంచి ఆ పదవి నుంచి బదిలీ చేస్తారా, లేదు తను చెప్పిన మాట ప్రకారం ఇంతకుముందు హైడ్రా ఏర్పరిచిన తర్వాత కూడా ఒక మాట అన్నాడు సీఎం గారు, 1 గజం ప్రభుత్వ భూమిని ఆక్రమించాలన్నా, చెరువులను ఆక్రమించాలన్నా, నాలాలను ఆక్రమించాలన్నా భయపడాలి, ఆ విధంగా హైడ్రా పనిచేస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి అనుగుణంగానే హైడ్రా అయితే తన పనులు తాను చేసుకుపోతుంది. అయితే నిన్న ప్రభుత్వ రోడ్డు విషయంలో ఆ ప్రహరిని కూల్చినందుకు దానం నాగేందర్ తనపై కేసు పెట్టిన విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. ఏదేమైనా రంగనాథ్ గారిని కమిషనర్ పదవి నుంచి తప్పించాల్సిందే, అంతవరకు నేను ఊకోను అని చెప్పేసి తన పరువుకు సంబంధించిన విషయం ఇది, తన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం అని చెప్పేసి తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మరి ఈ 2-3 రోజుల్లో ఏమైనా జరుగుతుందా? దానం నాగేందర్ గారు రేవంత్ రెడ్డి దగ్గర పట్టుబడతారా? మరి రేవంత్ రెడ్డి ఈయన డిమాండ్కు తలగుతారా, లేదా కమిషనర్ గారిని బదిలీ చేస్తారా, లేకపోతే ఆయన్నే కొనసాగిస్తారా అనేది మనం వేచి చూడాలి.